హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత విద్యార్థులకు గుడ్ న్యూస్. సంక్రాంతి సెలవులు భారీగా పెంపు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త సంవత్సరం విద్యార్థులకు సెలవుల కానుక ఇస్తోంది. జనవరి మాసంలో ఏకంగా 11 రోజులు సెలవులు అయితే రాబోతున్నాయి. ఇదే నెలలో సంక్రాంతి సెలవులు కూడా ఉన్నాయి. ఇక నెల మొత్తంలో 31 రోజులు ఉండగా అందులో 11 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఇప్పుడు ఎగిరి గంతేస్తున్నారు. ఏంటని వివరాలు చూస్తే జనవరి 2025 జనవరి సంబంధించి విద్యార్థులు పండుగ చేసుకోవచ్చు. ఈ మాసంలో సంక్రాంతి సెలవులు రానున్నాయి. మొత్తం 31 రోజులు ఉండగా అందులో 11 రోజులు సెలవులు వచ్చాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు వివరాలు కూడా వెల్లడించారు. వివరాలు చూస్తే జనవరి 1న కొత్త సంవత్సరం సందర్భంగా సెలవిచ్చారు. ఆ తరువాత 5వ తేదీ ఆదివారం వస్తుంది. ఇక శనివారం 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కూడా సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 19 అదేవిధంగా 26 తేదీల్లో ఆదివారాలు అయితే వచ్చాయి. దీంతో మొత్తం 11 సెలవులు అయితే వచ్చినట్లుగా అయింది. ఇక 2025 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 27 రోజులను సాధారణ సెలవులుగా ప్రకటించింది. మరో 23 రోజులను ఐచ్ఛిక సెలవులు, అంటే ఇష్ట ప్రకారం వాళ్ళు ఆప్షనల్ హాలిడేస్ అంటారు. ఇక తెలంగాణ సర్కార్ అయితే ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులు కాక 5 ఆప్షనల్ హాలిడేస్, అలాగే ఉన్నతాధికారుల అనుమతితో పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజా పనుల శాఖలకు విడివిడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ సెలవు దినాలతో పాటు ఆది, అలాగే రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయాలని సూచించింది. జనవరి 1వ తేదీన సెలవిస్తున్నందున ఫిబ్రవరి 8వ తేదీ అలాగే రెండో శనివారాన్ని పని దినంగా ప్రకటిస్తున్నట్లు వివరించింది. సెలవు దినాల్లో ఏమైనా మార్పులుంటే అధికారికంగా ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.